నిన్న కూడా చెప్పాం మనము ఫంక్షనల్ గ్రూప్స్ ఆల్కహాల్ అంటే ఓహెచ్ అని చెప్పాము, ఆర్ఓహెచ్. ఇక్కడ ఆర్ఓహెచ్ మిథైల్, ఆర్ దగ్గర మిథైల్ ఉంటే మిథైల్ ఆల్కహాల్ అంటాం, ఇథైల్ ఉంటే ఇథైల్ ఆల్కహాల్ అంటాం. ఆల్డిహైడ్ ఏమైనా వేసి చూపించాలా బోర్డు మీద? ఆల్డిహైడ్ అంటే సిహెచ్ఓ, ఆల్డిహైడ్ అంటే సిహెచ్ఓ. ఇవన్నీ కూడా చూడండి. ఇప్పుడు కీటోన్ ఉంది, కీటోన్ లో సి డబల్ బాండ్ ఓ కనిపించాలి, సి డబల్ బాండ్ ఓ. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక ఇథైల్ గ్రూప్ ఉంది. సో మనకు దీంతో పని లేదు, మనకి ఏం కనిపించాలి? ఇక్కడ ఈ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే అది ఖచ్చితంగా ఏమంటాం దాన్ని? కీటోన్ అంటాం, కీటోన్. అదేవిధంగా కార్బాక్సిలిక్ యాసిడ్ అయితే సిఓఓహెచ్, కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఎలా ఉంటుంది అది? సి డబల్ బాండ్ ఓహెచ్. అంటే ఇక్కడ చదివితే మొత్తం ఏముంది? ఇక్కడ సిఓఓహెచ్ కార్బాక్సిలిక్ యాసిడ్. తర్వాత ఎస్టర్ మనకు లేదు, ఎస్టర్ ఇవ్వలేదు కదా, ఎస్టర్ ఇవ్వలేదు. ఆల్కహాల్ ఇచ్చాడు, ఆల్డిహైడ్ ఇచ్చినాడు, ఆల్డిహైడ్ వచ్చి సిహెచ్ఓ. తర్వాత మనం లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, రెండు చెప్పాను నేను. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చూసుకోవాలా, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా చూసుకోవాలా. తర్వాత లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉందా మనకు? అది లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంది. ఫస్ట్ లా ఏమని చెప్తుంది? ఉందా లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్? ఉందా? sin A by sin R ఏమవుద్ది? sin A by sin R. What is the second law of refraction? Anyone? What is the second law of refraction? The ratio of the sin of angle of incidence to the sin of angle of refraction is constant for a given pair of media. The law is also known as Snell's law of refraction. ఉందా? ఇదే చదవలేదంటే ఇంక ఏం చదువుతారు మీరు? sin A by sin R is equals to constant. ఇక్కడ రెండు రావాలి. ఫస్ట్ లా ఏం చెప్తుంది? ద ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ ద నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేస్. ఇదే విధంగా రిఫ్లెక్షన్ లో కూడా మీరు నేర్చుకోవాలి. తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. తర్వాత దీంట్లో పవర్ ఆఫ్ లెన్స్ కి ఒక సూత్రం ఉంది, పవర్ ఆఫ్ లెన్స్. వాట్ ఈస్ దట్ ఫార్ములా? P is equals to 1/f. ఎఫ్ అయితే 1/f అయితే ఎఫ్ ఎలా మెన్షన్ చేస్తాం, దాన్ని మెజర్ చేస్తాము? ఎఫ్ ఇన్ మీటర్స్. P is equals to 1/f. లేదంటే P is equals to 100/f. ఉందా 100/f? అప్పుడు ఏమవుతుంది అది? ఎఫ్ సెంటీమీటర్స్ లో మెజర్ చేస్తాం. వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ ఎస్ఐ యూనిట్ ఫర్ పవర్ ఆఫ్ లెన్స్? ఎస్ఐ యూనిట్ ఫర్ పవర్ ఆఫ్ లెన్స్ అలిసిపోయాడు. పవర్ ఆఫ్ లెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఎనీవన్? డయాప్టర్. డి క్యాపిటల్ తో చూస్తాం, డయాప్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది, డయాప్టర్. తర్వాత మిర్రర్ ఫార్ములా. ఎనీవన్? మిర్రర్ ఫార్ములా 1/v ప్లస్ 1/u ఈజ్ ఈక్వల్స్ టు 1/f. మిర్రర్ ఫార్ములాలో ఫస్ట్ ప్లస్ వస్తుంది, అదే మనకు లెన్స్ ఫార్ములాలో
1/v minus 1/u is equals to 1/f. తర్వాత మ్యాగ్నిఫికేషన్, లీనియర్ మ్యాగ్నిఫికేషన్ కి వచ్చి m is equals to v/u. m is equals to అదేవిధంగా సైన్ కన్వెన్షన్స్ కూడా మనం తీసుకుంటాం. తర్వాత ఎలక్ట్రిక్ కరెంట్ లో I is equals to q/t. ఆ q/t-ని మనం ఏమంటున్నాము? చార్జ్ పర్ టైం, కూలుంబ్ పర్ సెకండ్, ఆంపియర్. పొటెన్షియల్ డిఫరెన్స్ V is equals to W/Q, another formula. V is equals to W/Q. W అంటే వర్క్ డన్ బై చార్జ్. 1 volt is equals to 1 joule per 1 coulomb. 1 volt is equals to 1 joule per coulomb. Very important. అది ఓమ్స్ లా. ఎవరు చెప్తారు ఓమ్స్ లా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓమ్స్ లా చెప్పాలా? ఓమ్స్ లాలో at a constant temperature V is directly proportional to I. V is directly proportional to I. V/I is equals to కాన్స్టెంట్ కదా. ఆ కాన్స్టెంట్ ఏంది? అది కూడా తెలియదా? ఆర్ నే రెసిస్టెన్స్ అంటాం. ఇంత ఘోరమా చూడండి. V is equals to IR. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు దాన్ని. తర్వాత దీన్ని మనం ఒక ఓం రెసిస్టెన్స్ దేంట్లో కొలుస్తాము? ఓం అంటాం. ఆ ఓం వచ్చి 1 volt per 1 ampere. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ కి సూత్రం R is equals to V/I. దీన్ని దేంట్లో కొలుస్తాము? పొటెన్షియల్ డిఫరెన్స్ ని వోల్ట్ లో కొలుస్తాము, కరెంట్ ని ఆంపియర్ లో కొలుస్తాము. కాబట్టి 1 ohm is equals to 1 volt per 1 ampere. Next, another important factors on which resistance of a conductor depends. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా. ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ నిరోధం మీద ఆధారపడి ఉంటాయంటే, ద రెసిస్టెన్స్ ఆర్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ లెంగ్త్ L, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A, అండ్ ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్. మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. లెంగ్త్ మీద, తర్వాత ఏరియా అంటే ఏమంటాం దాన్ని? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, మధ్యఛేద వైశాల్యం అంటాం. పొడవు, మధ్యఛేద వైశాల్యము, మరియు నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అంటే ఆ పదార్థము దేనితో చేయబడి ఉందో దానికి. దీనికి ఫార్ములా ఏం రాస్తాము? ఫార్ములా చెప్పండి. R is equals to rho into L/A. R is equals to rho into L/A. ఉందా అది? మనకు ఉందా? అసలు లేదా? అది రెసిస్టెన్స్ లేదా? ఉంది. ఓకే. తర్వాత ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ లో రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ R is equals to R1 plus R2 plus R3. రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ వచ్చి 1/R is equals to 1/R1 plus 1/R2 plus 1/R3. అవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. కరెంట్ వచ్చి మనకు దేర్ ఆర్ 2 types ఆఫ్ కరెంట్. ఆల్టర్నేట్ కరెంట్ AC, డైరెక్ట్ కరెంట్ DC. ఆల్టర్నేట్ కరెంట్, డైరెక్ట్ కరెంట్. ఫ్యూజ్ ఉందా మనకు? ఫ్యూజ్ ఉందా? ఇట్ ఈస్ ఏ సేఫ్టీ డివైస్ దట్ కెన్ ప్రివెంట్ ది సర్క్యూట్ ఫ్రమ్ ఓవర్లోడింగ్ అండ్ షార్ట్ సర్క్యూట్. ఓవర్లోడ్, షార్ట్ సర్క్యూట్ ని ప్రివెంట్ చేసేదాన్ని ఫ్యూజ్ అని చెప్పేసి అంటాం. Okay.